ఓకేనా? ఇది మహారాష్ట్రలో నేను చేసిన ప్రసన్నమాప వాళ్ళ చూపెట్టిన వీడియో. ఇలా క్లియర్ గా చెప్పింది సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని. 2 లక్షల పోస్టులు అంటే ఏవి? ఇంకా ఇవి మొత్తం 2,67,000 పోస్టులు. ఇవి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ ప్రభుత్వం చేసింది కాదు, ఇది మేము చేసింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని ప్రతి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి దానికి ఒకవేళ స్కేల్ ఇస్తా, జీతాలు ఏ లెవెల్లో ఉండాలని చెప్పేసి కంప్లీట్ బడ్జెట్ తో సహా మేము వేసి దీనికి ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రికి ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ దాకా ముఖ్యమంత్రి గారు సరే మా రిపోర్ట్ నీకు పనికిరాదు, మరి నువ్వు రివ్యూ మీటింగ్ పెట్టి ఒక్కొక్క ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఖాళీలు తెలుసా నీకు? ఈ రోజు నువ్వు నీవు ఇచ్చిన లెక్క, నీ 50,000 లెక్క నేను చెప్పే ముందు అసలు డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో నీకు తెలుసా? ఫిబ్రవరి 5వ తారీఖు గత ప్రభుత్వం 1,029 మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకున్నది, వాళ్ళని తీసేయాలని చెప్పేసి దాదాపు వాళ్ళు మొత్తము ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక నోటీస్ ఇచ్చారు, మీరు నాకు రేపు సాయంత్రం 5 గంటల వరకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేసిస్ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరి డేటా ఇవ్వమని చెప్పారు. ఇవ్వని చెప్తే హుటాహుటిన జిల్లా కలెక్టర్లు అందరూ కూడా కష్టపడి వాళ్ళ డేటా తయారు చేస్తే ఇయాటి వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందులో ఎక్కడ ఉన్నారో అక్కడనే కొనసాగుతున్నారు. అలా నంబర్ 1 వచ్చి విద్యాసాగర్ రెడ్డి బాజాప్తగా ఎండి పోస్టులో పెట్టాలని కూర్చోబెట్టారు శ్రీనిధిలా. ఈ విధంగా అలా ఆడిటింగ్ లేదు, ఏం లేదు. ఈ విధంగా చూస్తే చాలా మందిని ఆ విధంగా పెట్టుకొని కొనసాగిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకొకటి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు, ఎందుకంటే మనం ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పిండ్రు, వాళ్ళదే ఇంపార్టెంట్ కాబట్టి రాత్రి కూడా కేసులు పెట్టి ये जो 50% का लिमिट लगा रखा है, कोर्ट ने लिमिट लगा रखा है, इस लिमिट को हम हटा देंगे, परे कर देंगे. ఓకేనా? ఇంకోటి ఏం చెప్పిండు, ఇది 29వ జీవో గురించి నేను చెప్పేది. రిజర్వేషన్ 50% బాజాప్తా చేతుల రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రాజ్యాంగంతో రాష్ట్రాలు అన్ని ఒక యూపీ ఎక్కడ ఎన్నికలు అయితే అక్కడికి పోయి రాజ్యాంగం పట్టుకొని చూపించి 50% రిజర్వేషన్లు లోపు రోజు ఉన్నాయి, మేము అది కూడా దాటేసి ఎక్కువ ఇస్తామన్నావు. కానీ తెలంగాణలో 29 జీవో తీసుకొచ్చి 55 జీవో కొట్టేసి ఈ రోజు మనవాదాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండ్రు బాజాప్తా. ఏ కమిటీ ఈ రోజు జనరల్ సీట్ నీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే, 500కి 500 వచ్చిన మార్కు సరే, నువ్వు జనరల్ కేటగిరీలకు రానే వద్దని చెప్పేసి ఈ రోజు బాజాప్తా చెప్పిండ్రు. కాబట్టి సోనియా గాంధీ గారు ఇచ్చిన, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన వాగ్దానము, ఇది సరూర్ నగర్ స్టేడియం లా ఆ రోజు ఇచ్చినట్టు వాగ్దానంలో ఏం చెప్పింది, హారింగ్ మ్యాచర్స్ జాబ్ ఫర్ ఓన్లీ 1 మెంబర్ ఆఫ్ ఎవ్రీ తెలంగాణ మ్యాచర్. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇస్తాము 25,000 ప్రతి పెన్షన్ వాళ్ళ కుటుంబాలకు ఇస్తామని చెప్పిండ్రు. మరి శ్రీకాంత్ చారి తల్లికి వస్తుందో లేదో తెలియదు. ఓకేనా? స్టేట్హుడ్ అగిటేటర్స్ టు బి హానర్డ్ గివెన్ ఐడి కార్డ్స్, పోలీస్ కేసులు అగేన్స్ట్ దెమ్. ఎవరెవరైతే గతంలో పోరాటం చేసిన వాళ్ళ కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. రియాలిటీ కూడా నేను కోట్ల చుట్టూ నేను తిరుగుతా ఉన్నా. ఇక 2 lakhs వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఏ ఇయర్. ఇది బిస్కెట్ అయిపోయింది. 55 అని వాళ్ళే ఇచ్చింది. దాని లెక్క మళ్ళీ చెప్దాం. బ్యాక్లాగ్ పోస్ట్ SC ST BC మైనారిటీస్ EWS విల్ బి ఫిల్డ్. అసలు దీనిపైన ఒక రివ్యూ మీటింగే జరగలేదు. ప్రియాంక గాంధీ గారు దీని మీద అసలు రివ్యూ మీటింగే జరగలేదు. ఏ డిపార్ట్మెంట్ లా SC ST BC EWS పోస్టులు ఎన్ని ఉన్నాయో ఇవాళ దాకా మీరు ఆ లెక్కనే తీయలేదు. తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అసలు ఈ డేటా లేనప్పుడు జాబ్ క్యాలెండర్ ఎట్లా వస్తుంది? ఇది లెటరే లేదా? మీ దగ్గర వేకెన్సీ లిస్ట్ లేనప్పుడు జాబ్ క్యాలెండర్ ఎట్లా వస్తుంది? అది లేదు. ఇంకోటి అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ హైదరాబాద్ లిబరేషన్ డే, TSPSC టు బి స్ట్రెంథెన్ ఆన్ ది UPSC సెంట్రలైజ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇగో ఇవన్నీ 75 రిజర్వేషన్స్ ఇన్ జాబ్స్ లోకల్ వాళ్ళకు ఉన్న కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి మంత్లీ ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ 4,000 రూపీస్. ఇక తక్కిన పక్కన పెడదాం, యూనివర్సిటీలో అంతా పక్కన పెడదాం. ఈ రోజు 4,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులకు ఇస్తామని చెప్పారు. ఈరోజు తెలంగాణ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చిండ్రు ఇవాళ వరకు? ఎన్ని పెన్షన్లు ఇచ్చిండ్రు? ఈ రోజు ఇవన్నిటి గురించి అడిగితే కనీసం మాకు DSC పరీక్ష పెట్టమని కొంచెం టైం అడిగితే దానికి టైం ఇవ్వకుండా అడిగినందుకు వాళ్ళని జైళ్ళల్లో పెట్టే పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ ఎలక్షన్లలో వచ్చిండు, మరి కేసులు ఇదే అశోక్ నగర్ చివరస్తారా దాదాపు 400-500 మంది పోలీసులు, స్పెషల్ పోలీసులు స్వేరావిహారం చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఈ రోజు మళ్ళీ వాళ్ళు గత ప్రభుత్వం పెట్టే కేసులు కొట్టేస్తామని చెప్పిండ్రు. మరి వీళ్ళు పెట్టే కేసులు ఏమైనాయి? ఇదే జనార్దన్ మీద కేసులు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్న చాలా మంది విద్యార్థుల మీద కేసు పెట్టిండ్రు. ఆడోళ్ళు మగోళ్ళు గుంజుకోపోయినరు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎన్నికల తర్వాత ఎన్నికలు పోతే మళ్ళీ ఎన్నికలకే వస్తారు. ఇక మధ్యలో ఎప్పుడు రారా? నంబర్ 1. నంబర్ 2, ఈ రోజు ఈ పత్రికా ప్రకటనలో ఇంతకుముందు
గత ప్రభుత్వం పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే వాళ్ళు అయ్యా జాగిరా అని అన్నారు. నేను డైరెక్ట్ అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఈ పైసలు కోట్ల రూపాయలు పెట్టి ఇది ఒక మన రాష్ట్రంలో కాదు, వేరే రాష్ట్రాలలో కూడా ఆ భాషలలో కూడా ఇచ్చింది ఈ రోజు ఈ పేపర్ యాడ్స్. ఇది దాదాపు ఒక రోజుకు 2 లక్షలు 2 కోట్లకెళ్ళి 3 కోట్ల రూపాయలు ఖర్చుతోని ఈ రోజు ఇవి కాకుండా ఎలక్ట్రానిక్ యాడ్ సపరేట్. ఈ రోజు ఆల్రెడీ నువ్వు అడక తింటున్నావు అని తెలుసు, ఆల్రెడీ నా దగ్గర పైసలు లేవని తెలుసు, ఆల్రెడీ 7 లక్షల కోట్ల మైనస్ బడ్జెట్ లో ఇది అప్పుల పాలై ఉందని నీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నౌకర్లు ఇచ్చుడు నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు జాబులు ఇచ్చుడు ఇంపార్టెంట్ కాదు, 4000 పెన్షన్ ఇచ్చుడు నాకు ఇంపార్టెంట్ కాదు, నా మూసీ కట్టుడు ఇంపార్టెంట్, బ్యూటిఫికేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మూసీ కడితే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి, మూసీ వస్తే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి. ఇది దీని చరిత్ర. ఈ పైసలతోనే ఈ రోజు మిగిలి ఉన్న ఆయన్ని పైసలు కూడా ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ లకు వదిలేసారు. 55,000 పోస్టుల కథ ఇప్పుడు నేను ముందు చెప్తా. ఈయన ఏం చెప్తుండే ఇప్పుడు 55,000 పోస్టులు, 55,143 పోస్టులు అన్నారు కదా. టీజీపీఎస్సీ చైర్మన్ ఏమని చెప్తాడు? టీజీపీఎస్ చైర్మన్ 10,000 పోస్టులు అని చెప్పిండు. ఇప్పుడు టీజీపీఎస్ చైర్మన్ చెప్పింది కరెక్టా లేకుండా వీళ్ళు చెప్పింది కరెక్టా? ఒకసారి నేను టేబుల్ చూపెడతా, ఒకసారి మీకు టేబుల్ చూపెడతా. ఇక్కడ ఇక టీజీపీఎస్సీ ద్వారా 3,393 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుండ్రు. ఇక ఏఈ పోస్టులు తీసుకుందాం. ఇక్కడ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో ఉన్నట్టు మాట్లాడదాం. ఏఈ పోస్టులు తీసుకుందాం. ఎన్ని పోస్టులు ఇవి? 1,540 పోస్టులు. ఇది ఎప్పుడు వచ్చింది? దీని డేట్ ఎప్పుడు? 12/2024. ప్రభుత్వం ఏది ఉండే? బీఆర్ఎస్ ఉండే. పరీక్ష ఎప్పుడైంది? May 22. రేవంత్ రెడ్డి 2023 మేలా గవర్నమెంట్ ఎవరుండే? నువ్వు ఉండేనా వాళ్ళు ఉండేనా? మరి ఎవరి ఖాతాలు వేసుకున్నావు? నంబర్ 1 ఏఈ పోస్టులు 833 2022. పరీక్ష అక్టోబర్ 2023. ఎవరు ఉండే? ఓకేనా? జేఎల్ 1,392 నోటిఫికేషన్ 2022. పరీక్ష ఎప్పుడైంది? అక్టోబర్ 2023. సరే ఎన్నికల కోసం పెట్టినా ఎప్పుడు జరిగింది మాత్రం అవ్వు. ఓకేనా? ఏఎంవిఐ ఇవి 123. ఇది అయింది ఎప్పుడు? 2023 జూన్ లో పరీక్ష అయింది. ఈ విధంగా నువ్వు ఏ పరీక్ష చూసినా ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 బ్రదర్ 18, 19 అంటే 20 నోటిఫికేషన్లల్లా 20 నువ్వు చెప్తున్న ఈ 55,000 కథ తర్వాత ఇప్పుడు ఈ పోస్టులల్లా 20 నోటిఫికేషన్ల 19 నోటిఫికేషన్లు 19 పరీక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు జరిగినాయి ఇవి. ఓకేనా? ఇది ఇక నువ్వు ఇచ్చింది ఏందనంటే ఒకటి ఇచ్చినావు. ఏది ఇచ్చినావు? ఇది టీఆర్టీ న్యూ 5,973 పోస్టులు 2024. నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది ఒకటే ఇచ్చినావు. ఇక 55,000 పోస్టులు నువ్వు ఏడిచ్చినావు. అసలు ఖాళీలు ఎక్కడున్నాయని నువ్వు ఏడ గుర్తించినావు. ఈ రోజు నేను మాట్లాడుతున్నా. ఈ రోజు ఇది బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అంటే మరి వాళ్ళు ఎందుకు అమ్ముకున్నారో, వీళ్ళని కేసులు పెట్టి జైల్లో వేస్తామన్నారో ఏందో అని వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడలేని పన్నారు. కాబట్టి వాస్తవాలు ఇది 55,000 కాదు, ఈ రోజు 10,000 పోస్టులు కాదు. నువ్వు ఇచ్చిన కేవలము 5,973 పోస్టులు. ఇక టీచర్ పోస్టులకు వస్తే, డిఎస్సి పోస్టులకు వస్తే గత నోటిఫికేషన్లు 5,000 ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 5,700 చిల్లరిస్తే కాంగ్రెస్ వచ్చినాక 5,000 పోస్టులు కలిపింది దాంట్లో. అది మెగా డిఎస్సి. పేజ్ నంబర్ 33 తెలంగాణ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే వాళ్ళు మాకొచ్చిన దాంట్లో ఈ రోజు మేము 20,000 పోస్ట్ మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. అంటే చీటింగ్ చేసిండ్రు. ఈ రోజు నంబర్ 1 నువ్వు ఇచ్చిన మాట కాదు. ఈ రోజు నువ్వు ఇచ్చిన మాట కాదు. ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి చెప్పిన మాట ఏంది? 4,000 ఇప్పుడే నేను ఆమె గొంతు ఇప్పించిన. ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన మాటనే నేను వినిపించిన. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటనే నేను వినిపించిన. ప్రియాంక గాంధీ గారు 2 లక్షల పోస్టులు అక్షరాల ఒక్క ఖాళీ లేకుండా మేము నింపుతామని చెప్పారు. 4,000 నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగి మేము ఇస్తామని చెప్పారు. ఈ రోజు అవన్నీ ఇవ్వకుండా ఈ రోజు ఇది ఏ విధంగా సాధ్యం? ఎట్లా సాధ్యం అవుతుంది? ఏది 53,000 పోస్టులు మేము ఇచ్చినామని ఏ విధంగా చెప్పుకుంటారు? కాబట్టి ఈ రోజు తెలంగాణ యువతను దగా చేసింది, తెలంగాణ విద్యార్థులను దగా చేసింది, తెలంగాణ నిరుద్యోగులను దగా చేసింది. మేము రాస్తున్న పరీక్ష కరెక్టా రాంగా? మేము రాస్తున్న పరీక్ష రాక ఇప్పుడు దాదాపు 3-4 ఏళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ 1 ఎగ్జామ్ అవుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ లా 23-29 జీవో తీసుకొచ్చి బహుజనాలను దాదాపు నౌకల్లో దూరం చేసే కుట్ర తెలంగాణ ప్రభుత్వం చేసింది. మనవాద జీవో తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం దూరం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేసింది. నంబర్ 1. రెండోది ఏంటంటే ఈ రోజు
నీ పరీక్ష దాకా వాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ప్రిపేర్ అయ్యి లాస్ట్ లో ఎగ్జామ్ 15 రోజులు అనగా ఇన్ని రోజులు చదువుకున్న తెలుగు ఎకడమీ పుస్తకాలు పనికిరావు, అది తీసుకపోయి పెంట కుప్పల పడాయి. మరి ఏం చదవాలంటే మేము చెప్పాం వికీపీడియా చూసుకొని ప్రిపేర్ అయిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. అంటే నువ్వు 10 రోజుల ముందు పరీక్ష, 10 రోజుల ముందు ఇక వారం రోజులు అయితే పరీక్ష ఉండగా ఆ పరీక్ష లేకుండా చేసి ఈ రోజు వాళ్లకు ఈ రోజు చాలా మంది కన్ఫ్యూజన్ లో ఈ రోజు పరీక్షలు రాసిన పరిస్థితి. నిజంగా ఇవి ట్రాన్స్పరెంట్ గా జరిగినాయా అంటే క్వశ్చన్ మార్క్, ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ జరిగిందంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ రోజు లోపల ఒక సెల్ ఫోన్లు తీసుకుపోయినరంట, వాకి టాకీలు తీసుకుపోయినరంట, ఈ బ్లూటూత్లు తీసుకుపోయినరంట. ఇవన్నీ జరిగినప్పుడు పరీక్ష ట్రాన్స్పరెంట్ గా జరిగిందంటే ఎవరు చెప్తారు? ఆగా మేఘాల మీద డిఎస్సికి మాకు 3 నెలల టైం ఇవ్వమంటే ఇవ్వలేదు, మేఘా ఏది మన గ్రూప్ 1 కి మాకు టైం ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇంకా అన్నిటికంటే లేటెస్ట్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక మీరు అర్థం చేసుకోవాలి, లేటెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్ 16వ తారీఖు ఉంటది, గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా 16వ తారీఖు ఉంటది. ఇక్కడ దాదాపు తెలంగాణకి వెళ్ళి 7,500 మంది ఆర్ఆర్బి ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళు గ్రూప్ 2 కూడా రాస్తున్నారు. ఈ 2 ఎగ్జామ్స్ ఒకటే రోజు పెట్టడానికి గల కారణం ఏంటి? గతంలో కూడా మీరు హాస్టల్ బాడని చూడండి, ఈ ఎగ్జామ్స్ కూడా 2 కలిపి ఉండేటట్టుగా ఈ రోజు కుట్ర చేసింది. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒకటే రాయాలి, 2 రాయడానికి వీల్లేదు, రెండు నౌకలను ఎక్కద్దు, ఏదైనా ఒకటే పరీక్ష రాయాలి అంటే ఈ రోజు తెలంగాణ యువతను, తెలంగాణ నిరుద్యోగులను ఎన్ని విధాలుగా మోసం చేయాలనో అన్ని విధాలుగా మోసం చేస్తుంది, ఎన్ని విధాలుగా దగా చేయాలనో అన్ని విధాలుగా దగా చేస్తుంది. ఈ రోజు తిరుగుబాటు మొదలైంది, ఇదే అశోక్ నగర్కి వెళ్ళి తిరుగుబాటు మొదలైంది, 29 జీవో తిరుగుబాటు మొదలైంది. ఆ జీవో లగిచెల్లకు బాకింది, అక్కడికి వెళ్ళి నిర్మల్ జిల్లాకు బాకింది, రేపు ప్రతి జిల్లాకు బాకుతుంది. ఇక్కడ వచ్చే ఈ ప్రభుత్వం కాదు, వచ్చే ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ పాలకులు వచ్చినా మా నౌకర్లు ముట్టుకున్నా, మా నీళ్లు ముట్టుకున్నా, మా భూములు ముట్టుకున్నా మీ సంగతి తెలుపుతాం, ఖబర్దార్ అని చెప్పేసి ఈరోజు తెలంగాణ యువత ప్రతి ప్రభుత్వానికి, ప్రతి పార్టీకి ఈరోజు హెచ్చరికలు జారీ చేసింది. దానికి చిహ్నమే అశోక్ నగర్, తర్వాత లగిచెర్ల, మరి నిర్మల్లో ఉన్నటువంటి దేవపూర్. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో జరగబోయే ఉద్యమాలకు ఇవన్నీ ఒక తార్కాణాలుగా మిగిలిన్నాయి. ఇలా ఉదయంకి వెళ్ళి చాలా మంది చూసిండ్రు జరుగుతున్న అన్యాయం గురించి, జరుగుతున్న దమనకాండ గురించి. ఈరోజు బాజాప్తా అబద్ధం చెప్తుండు. నీ తల మీద 3,55,000 ఎన్నికలు ఉన్నాయి, నేను లెక్క పెట్టినా అబద్ధం ఉంటే నువ్వు లెక్క పెట్టుకొని చెప్పంటాడు. అంటే ఎదుటోళ్ళు లెక్క పెట్టాడు, మేము చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటారు, కానీ మా లెక్క మాకున్నాయి, మేము లెక్క పెట్టామని నేను చెప్తాం. మేము 3,05,52 ఎన్నికలు ఉన్నాయి, మేము లెక్క పెట్టినాము, నువ్వు లెక్క పెట్టుకోవాలంటాం. ఈ రోజు మేము ప్రతి డిపార్ట్మెంట్ లా రివ్యూ చేసి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్నెన్ని ఖాళీ నౌకర్లు ఉన్నాయని చెప్పేసి డేటాతో సహా, నీకు చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు చేత కాకుంటే ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నా నీకు తెలియకుంటే మేము ఆ ఖాళీలు బయటికి తీసుకొచ్చి మేము నీ ముందు పెడుతున్నాం, మేము నీకు డేటా ఇస్తున్నాం, నీకు మేము సహాయం చేస్తున్నాం. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీలు నువ్వు దింపు. అర్థమైందా? ఈ బోకస్ కార్యక్రమాలు, యువ వికాసం అని పేరు మీద యువతను నాశనం చేసుడు, యువతను మోసం చేసుడు, యువత మీద కేసులు పెట్టుడు, యువతను చెడుతో జరుపుడు. ఈ రోజు నువ్వు ఎంచుకున్న మార్గం మోసం మార్గం, దగా మార్గం. ఈ మార్గాలు పనికిరావు. నువ్వు అనుకుంటున్నావేమో 420 సీఎం కాదు, నువ్వు 420 కాదు, 840, 1680 ఈ లెక్కలు 1260 అసలు సీఎం నువ్వు. అంత బట్టవా సీఎం ఈ రోజు మనం చూడలేదు, ఇంత మోసకారి అయిన జీవనం చూడలేదు. ఈ రోజు ఏ శత్రువుతో కొట్లాడుతున్నాము, దేనికోసం మేము చదువుతున్నాము, ఏ పరీక్ష రాయడానికి మేము చదువుకున్నాము అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు నిరుద్యోగులు, విద్యార్థులు ఈ రోజు ప్రిపేర్ అయినారు అవుతుండ్రు. అటువంటి కన్ఫ్యూజన్ లో ఈ రోజు పరీక్ష రాస్తున్నప్పుడు మీరు కేంద్రం ఏ పరీక్ష పెడుతుంది, ఆ రోజు మా ఎగ్జామ్ ఉందా లేదా చూసుకోవా నువ్వు? నీకు దమాకుండా అనుకేమన్నా? నిన్నటి దినాన బుర్ర వెంకటేశ్వర మొన్న అపాయింట్ చేసారు, నిన్న ఇక్కడికి వెళ్ళిపోయి 2 ఎగ్జామ్లు ఒకటే రోజు వస్తున్నాయి, ఈ ఎగ్జామ్ కొంచెం వాయిదా వేయమని చెప్పి నిన్న రీప్రజెంటేషన్ ఇచ్చిండు. టీజీపీఎస్సీ చైర్మన్ ఎప్పుడు వస్తారో తెలియదంట, ఆఫీస్ కు ఏ టైంలో కూర్చుంటారో ఆయనకు తెలియదంట. పబ్లిక్ టైం 3 to 5 o'clock, 3 గంటలకెళ్ళి 5 గంటల వరకు తెలంగాణలో ఉన్న ఏ అధికారైనా ప్రజలకు, కామన్ మ్యాన్ కు కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే మీకు జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి కూలి చేసో, లేకుంటే మంత్రులు కూలి చేసో మీకు జీతాలు ఇస్తలేరు. జీతాలు ఇచ్చేది తెలంగాణ పబ్లిక్, తెలంగాణ ప్రజలు, కామన్ మ్యాన్. ఈ రోజు 4 కోట్ల మంది తమ శరీరాన్ని పిండి సేద్యం చేసి వచ్చే రక్తంతో పిండి మీకు ఈరోజు ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల రూపంగా ఈరోజు మీరు అప్పులు కడుతున్నారు, జీతాలు తీసుకుంటున్నారు, మీరు వెహికల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ రోజు మీరు ట్రాన్స్ఫర్ ప్రియాంక గాంధీ గారు ఏదైతే మీరు చెప్పిండ్రో
తెలంగాణ యువతకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. మేము 2 లక్షల కోట్లు నింపలేకపోయినాం, మేము మిమ్మల్ని మోసం చేసినాం, మనం మీరు క్షమించాలని చెప్పి ప్రియాంక గాంధీ గారు ఇదే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆమె ఇచ్చిన మాట తప్పి. రెండవది, ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినావు. 4,000 రూపాయలు కదా, ₹1 కూడా ఇయ్యలేదు. మీరు తెలంగాణ నిరుద్యోగులను మరొకసారి మోసం చేశారు. కాబట్టి ఈ 2 విషయాలపైన వచ్చి వెంటనే వాళ్ళు తెలంగాణ ఇదే అశోక్ నగర్ చౌరస్తా నిలబడి మేము ఇచ్చిన మాట తప్పినాం, ఇస్తామన్న 4,000 రూపాయలు మేము ఇయ్యలేదు, ప్రతి నెల ఇస్తామన్న నౌకలు మేము నింపలేదు, కాబట్టి మనం క్షమించాలని 2 చేతులు జోడించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి క్షమాపణ చెప్పాలి. తప్పించుకునే ఛాన్స్ లేదు. మీరు ఏం చెప్పినా నడుస్తుంది. ఉన్నన్ని రోజులు ఉంటాం, తర్వాత పోతే మా తర్వాత పోతే ఇంకో దొంగ వస్తారు, వాడు దోసుకుంటారు. అది నడవదిగా. మీరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళే క్షమాపణ చెప్పాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళే ఇక్కడ సరైన పెనాల్టీ కట్టి ఇక్కడికి వెళ్తే పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు మీరు చేస్తున్నది ఏది, మీరు చేస్తున్నది విజయోత్సవాలు కాదు, ఈ రోజు తద్దినాలు చేస్తుండ్రు. 7 రోజుల తద్దినాలు అందరికి. ఈ రోజు ఎవరికి మీరు ఎవరిని వదలకుండా హైదరాబాద్లోకి వెళ్ళి మొదలుపెట్టి, రైతులకు వెళ్ళి మొదలుపెట్టి, SC ST BCల మైనార్టీకి వెళ్ళి మొదలుపెట్టి, విద్యార్థులు మొదలుపెట్టి, నిరుద్యోగులను మొదలుపెట్టి ప్రతి వర్గాన్ని ఈరోజు తెలంగాణ రైతులని యువ వికాసం అని చెప్పేసి 55,143 అపాయింట్మెంట్ లెటర్స్ ఆల్రెడీ 1 సంవత్సరంలో ఇచ్చినని చెప్పి ఈరోజు పెద్దపల్లి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నారు. సరే, అసలు దీనికంటే ముందు ప్రియాంక గాంధీ గారు మరి ఇక్కడ అశోక్ నగర్కి వచ్చి, రాహుల్ గాంధీ గారు ఇక్కడ అశోక్ నగర్ లో, ప్రియాంక గాంధీ గారు వీళ్ళు వచ్చి అసలు ఇక్కడ ఏం చెప్పిండ్రు ఒకసారి వాళ్ళ మాటలనే విందాం. ఓకేనా? ఇది మహారాష్ట్రలో నేను చేసిన ప్రసన్నమాప వాళ్ళ చూపెట్టిన వీడియో. ఇలా క్లియర్ గా చెప్పింది, సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని. 2 లక్షల పోస్టులు